నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023లో భాగంగా ఈ రోజు నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో 16, 17, 23, 24 అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. పలు పోస్టులకు అయితే ముఖ్య సూచనలు, అలాగే టిప్స్ ఫర్ ఓఎంఆర్ సీట్స్, అలాగే వీళ్ళు ఏమంటున్నారంటే ఫుడ్ ఐటమ్స్ లోపల తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. మీకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవ్వచ్చు. సో అంతకంటే ముందుగా నాదొక రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు ఎవరైతే జనరల్ హిందీ ఏదైతే ఉందో 10 మార్క్స్ సంబంధించి ఆ వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు చూసేయచ్చు. అలాగే తెలుగుకు సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. అది కూడా ఇంకెవరైతే చూడలేదు వెళ్ళి చూసేయచ్చండి. మీ యొక్క సజెషన్స్, కామెంట్స్, అలాగే డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ చేసినా దానికి తప్పకుండా రిప్లై ఇస్తానండి. దానికి అనుగుణంగానే మీకు నెక్స్ట్ చేంజెస్ తీసుకొని మంచి ఒక క్వాలిటీ వీడియో అందించాలనే అభిప్రాయము. సో అంతకంటే ముందుగా ఇంకోటి ఏంటంటే నాకు చేయాల్సిందల్లా మీరు ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఒక సపోర్టు, అదొక ఉత్సాహం, అదొక ఎంకరేజ్మెంట్ అండి. అలాగే వీడియో చాలా మందికి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానీ అప్డేట్ కానీ నోటిఫికేషన్ కానీ మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకోకూడదు, అలాగే ఓఎంఆర్ షీట్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మీరైతే జాగ్రత్తగా వినండి. సో ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దీంట్లో ఫస్ట్ మనం అయితే తీసుకెళ్లాల్సింది ఏంటంటే అడ్మిట్ కార్డు, అలాగే ప్లస్ ఐడి అండి. ఏదో ఒక ఐడి ఇన్ ద సెన్స్ మీరు ఓటర్ అయినా తీసుకెళ్ళొచ్చు, లేదా ఆధార్ అయినా తీసుకెళ్ళొచ్చు, లేదా మీరు ఇంకా ఏదండి పాన్ అయినా తీసుకోవచ్చు, పాన్ కార్డు, లేదా పాస్పోర్ట్ తీసుకెళ్ళవచ్చు, అలా ఏదో ఒకటి, లేదా డిఎల్ అండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా అదైనా మీరు తీసుకెళ్ళచ్చు. దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారంటే ఒక మాస్క్, అలాగే వాటర్ బాటిల్ అని అంటున్నారు. సో ఇంకా ఏం తీసుకెళ్ళాలి దీంతో అడిషనల్గా అంటే మీకు ఇంకోటి ముఖ్యమైనదండి ఈరోజు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ అనేది ఇది ఆన్లైన్ కాదు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఒక బాల్ పాయింట్ పెన్ అనేది తీసుకుంటాం అంటున్నారు. బాల్ పాయింట్ పెన్ లైక్ అది బ్లూ అయినా కావచ్చు, లేదా బ్లాక్ అయినా కావచ్చు అని అంటున్నారు. సో మరి మీరు దీని యొక్క ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి ఏమేమి తీసుకెళ్ళకూడదు అని చూసుకున్నట్లయితే మన దగ్గర ఏమైనా కానీ బిట్స్ ఉంటే కానివ్వండి, అలాగే ప్యాడ్ కానివ్వండి, అలాగే నోట్బుక్స్ కానివ్వండి, అలాగే మెటీరియల్ కానివ్వండి, అలాగే గ్యాడ్జెట్స్ కానివ్వండి. గ్యాడ్జెట్స్ ఇన్ ద సెన్స్ ఏంటండి వాచెస్, స్మార్ట్ వాచెస్ అండి. వాచెస్ కూడా లేదు, స్మార్ట్ వాచెస్, అలాగే ఏవైతే ట్యాబ్స్, అలాగే మొబైల్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే సింప్లీగా నాట్ అలౌడ్ అంటున్నారండి. ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళకూడదు. సో మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఒక వీడియోకి లైక్ చేయండి, ఇప్పటిదాకా లైక్ చేయకుంటే. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ చేస్తారు అని అంటున్నారు కదా. మరి అదేవరకు అంటే ఎవరైతే డయాబెటీస్ ఉన్నారో వాళ్ళైతే ఏం తీసుకోవచ్చు అంటే వాళ్ళు క్యాండీస్ తీసుకెళ్ళవచ్చు. క్యాండీస్, చాకోలెట్స్, అలాగే షుగర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి అవి తీసుకెళ్ళొచ్చు. దాంతోపాటు వీళ్ళు ఏమంటారంటే స్నాక్స్ లైక్ శాండ్విచ్ అని ఇచ్చారు. శాండ్విచ్ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ పాలీ బ్యాగ్లో అంటే ప్లాస్టిక్ కవర్లో ట్రాన్స్పరెంట్లో ఉండాలి కవరు. సో డాన్స్లో మనం ట్రాన్స్పరెంట్ పాలీ బ్యాగ్లో తీసుకుని వెళ్ళాలి. దాంట్లో మనం ఏవైనా తీసుకెళ్ళిన తర్వాత మనం అక్కడ ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయాలండి. మన దగ్గర పెట్టుకోనికి లేదు, ఇన్విజిలేటర్కి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. మధ్యలోకి వెళ్ళి మనం అయితే తీసుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్. ఎవరైతే డయాబెటీస్ ఉన్నారో వాళ్ళు మీ ఏర్పాటు అనేది జాగ్రత్తగా చేసుకోండి. హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు అదృష్టం ఎంచుకొని మీరు ఇవన్నీ కూడా తీసుకెళ్ళవచ్చు. సో ఇవన్నీ వాళ్ళు ఎగ్జామ్లో అయితే అలౌ చేస్తారు. ఇదేనండి వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అలౌ చేస్తారని చెప్పాను కదా. సో ఇదే. ఇంకా దీంట్లో ఏమంటున్నారంటే ఇప్పుడు గురించి మనం ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం అంటే ఇప్పుడు ఓఎంఆర్ షీట్ గురించి అని చెప్పాం కదా. సో దానికి సంబంధించి జాగ్రత్తలు, అలాగే ఈ తీసుకోవాల్సిన టిప్స్ ఏంటివి అని చూసుకున్నట్లయితే మనకు ఓఎంఆర్ షీట్ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. వన్స్ మీరు ఫిల్ చేస్తారనుకోండి దాని తర్వాత మళ్ళీ మనం ఎటువంటి కరెక్షన్ అనేది చేయలేము. సో ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ పెన్తోనే రాయాలి. బ్లాక్ ఆర్ బ్లూ పెన్తోనే రాయాలి. సరేనా అండి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ వచ్చిన దానికి మాత్రమే మీరు బబుల్ చేయాలి. సపోజ్ ఇలా ఉందనుకోండి, మీరు కరెక్ట్గా చేయాలి. నేను ఇక్కడ కరెక్ట్ ఇవ్వలేదండి, ఇది కరెక్ట్గా కొంచెం కూడా మిగలకుండా కరెక్ట్గా ఫిల్ చేయాలి. సో అప్పుడే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా అవుతుంది. మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికే, మీరు కూడా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. సో మొత్తం ఇది ఏదైతే హోల్ ఉంటుందో మొత్తం ఫిల్ చేయాలి. అలాగే మీరు ఏం చేస్తారంటే ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే ఉందో హోల్ దాటి బయటికి రాకూడదు. ఇది మీకు జనరల్గా ఒక ఉదాహరణ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం బయట అలా వస్తుంది కాబట్టి ఇలాగా ఉండాలి, ఫుల్గా ఉండాలి అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది కరెక్ట్. మళ్ళీ రాంగ్ ఏందయ్యా అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి హోలు, మనం ఇంతే ఫిల్ చేసాము, అదే రాంగ్. నెక్స్ట్ ఇంకోటి ఇలా ఉంది. సో మనం ఏం చేసామంటే ఆ హోల్కి కాదని చెప్పేసి బయట కూడా ఫిల్ చేసాం, బయట కూడా ఎలా పడితే అలా ఫిల్ చేసాం. సో ఇది కూడా రాంగ్.
ఇది కూడా రాంగ్. సో ఇలాగ మీరు చూసుకొని ఇది ఈ విధంగా ఉండేటట్టయితే చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మనకు 2.5 hours టైం ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి. వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో వాటిని మాత్రమే ఆన్సర్ చేస్తూ అన్నీ ఒకేసారి కాకుండా ఒక 5 questionsకి ఆన్సర్ చేసిన తర్వాత వాటిని బబ్లింగ్ చేయడం మొదలుపెట్టండి. బబ్లింగ్ చేయడం మొదలుపెట్టినట్టయితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. సో మనం చేయలేదని బాధపడకుండా ఇదైతే మనకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. నెగిటివ్ మార్కింగ్ అన్నిట్లో ఉంది. చాలామంది అడిగారు. 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది అన్నిట్లో. నాట్ ఓన్లీ హిందీ, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ సబ్జెక్ట్ అన్నిట్లో మనకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో మీరు చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి. వస్తేనే చేయండి, రాకుంటే కొంచెం టైం తీసుకోండి. అది కూడా రాదంటే వదిలిపెట్టేసేయండి. సో ఇది మనకు నెగిటివ్ మార్కింగ్ సంబంధించి. సో మీకు అర్థం కాకపోతే అక్కడ ఇన్విజిలేటర్ని అడగండి, వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరిన్ని ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా కామెంట్స్, ఇంకేమైనా సజెషన్స్ కింద నాకు తెలపండి. ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్, మీకు ఈ వీడియో కింద మీరు ఏదైతే ఇవాళ క్వశ్చన్స్ రాశారో ఆ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి, ఎలా వచ్చేది చూద్దాం. అలాగే దానికి సంబంధించి నేను ఒక మారథాన్ చేయాలనుకుంటున్నానండి. ఐసీటీ కానివ్వండి, టీచింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ సంబంధించి, అలాగే రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి, ఇంగ్లీష్, హిందీకి సంబంధించి మరి మీరేమంటారు, మీ అభిప్రాయం అయితే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. దానికి అనుగుణంగా నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే చేస్తాను. అలాగే ఇప్పుడు ఈ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో కంటిన్యూస్గా వస్తాయండి. మీకు ఎగ్జామ్స్ అయిన వరకు కూడా మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. మీరైతే హాయిగా మీ యొక్క ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఈ వీడియోస్ కూడా చూసేయండి. సో అయితే ఇప్పటిదాకా ఎవరైతే ఈ జనరల్ హిందీ వీడియోస్ లింక్స్ చూడలేదో ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లేలిస్ట్ లింక్ అక్కడ చూసేయండి. అలాగే తెలుగుకు సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి చూసేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా ఈ వీడియోకి ఒక లైక్ చేయకుంటే లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో, క్లాస్ కానీ నెక్స్ట్ రాబోయే మారథాన్స్ కానీ మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతాయి నేను భావిస్తున్నాను. చివరికి నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ట్యాగ్లైన్ ఉండండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. మనం ఎటువంటి సమస్యనైనా భయపడి పారిపోకుండా దానికి ఎదురుగా నిలబడి మనం దాంతో పోరాడినప్పుడే తప్పకుండా విజయాన్ని సాధిస్తామని చెప్పి మన ట్యాగ్లైన్ ఒక ఉద్దేశము. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.